వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ విద్యా పవన్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇది మా పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. ఇంకా మార్నింగ్ టిఫిన్కి ఏమో పొంగలు సాంబార్ చేశాను. చేసేసి అన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా తనని లేపి అన్నీ రెడీ చేద్దాము అని చెప్పి ముందుగానే టిఫిన్ అంతా చేసి పెట్టుకునేసాను. ఇంకా తనకి వాటర్ బాటిల్ అవన్నీ వాటర్ ఫిల్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే ముందు రోజు నైటే వాష్ చేసి అన్నీ పెట్టేశాను. ఇంకా బ్యాగ్లో బుక్స్ ఏమి ఇవ్వలేదు, ఇంకా ఒక 10 days పడుతుందంట బుక్స్ అవి ఇచ్చేకి. ఇంకా అందువల్ల ఒక పేర్ ఆఫ్ డ్రెస్, వాటర్ బాటిల్, నాప్కిన్ పెట్టి పంపించమన్నారు. ఇంకా అవన్నీ సర్దుతున్నాను. మా పాప అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి పక్కన కూర్చొని ఉంది, అసలు వెయిట్ చేస్తుంది. తను కూడా తొందరగా లేసేసింది. ఇంకా ముందు రోజు నుంచి చెప్తూ ఉన్నామా స్కూలు అని చెప్పి, అందువల్ల మార్నింగ్ నేను లేయగానే కొంతసేపటికి లేసేసింది. ఇంకా లేసేసి అన్నీ చెక్ చేసుకుంటుంది. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంక నేను అన్నీ సర్దుకుంటున్నాను. ఒక పక్క ఏమో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను. ఈ మధ్య తాగుతున్నాం. అసలు క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసినా అంత ఎక్కువ తినట్లేదు మా పాప. సరే ఇలా ఇస్తే అన్న ఒక హాఫ్ గ్లాస్ అయితే తనకి ఇస్తున్నాను. మేము ఒక హాఫ్ గ్లాస్ తాగుతున్నాను. ఇంకా వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు అని చెప్పి ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఫస్ట్ డే కదా, ఇంకా నేను కూడా బ్లెస్ చేసేసాను అన్నీ మంచిగా ఉండాలి అని చెప్పి. ఇంకా అవన్నీ అయిపోయాక ఇంకా తన్ని టిఫిన్ తినిపించేసాను. పొంగలు అవి తినిపించేశాక ఇంకా జడ వేయడము, రెడీ చేయడము అవన్నీ చేస్తున్నాను. ఈ అంత గుద్దు పిల్లకలకి ఎంత టైం పడుతుందో అసలు. ఇంకా సాక్స్ కూడా కావాలంటే సాక్స్ ఏమి కంపల్సరీ ఏం కాదు, తినికి ఇంట్రెస్ట్. ఇంకా అవన్నీ అయిపోయాక ఒక హాఫ్ గ్లాస్ ఇచ్చాను. ఇంకొంతసేపు ప్రశాంతంగా తాగుతుంది. టైం ఉంది కదా అని చెప్పి తన్ని కూడా వదిలేసాను, ఎంతసేపు అయినా తాగినాయి అని చెప్పి. ఇంకా టైం ఉంది, బిన్నే రెడీ అయిపోయింది కదా, సో టైం ఉంది అంటే ఇంకా బ్యాగ్ మార్పించుకొని చూసుకుంటూ ఉంది అసలు. ఇంకా మొత్తానికి రెడీ అయ్యాము, స్కూల్ దగ్గరికి వెళ్ళిందే నేను షాక్ అయ్యాను అసలు. ఫస్ట్ డే కదా, అందువల్ల బొట్టు పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చి అక్కడ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని చెప్పి బోర్డ్ లాగా రెడీ చేస్తున్నారు. అక్కడ నిలబెట్టి ఫొటోస్ అన్నీ తీశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా దాన్ని డ్రాప్ చేసేసి ఇంకా నేను వచ్చి అప్పుడు ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ తిన్నాను. మార్నింగ్ నుంచి హడావిడి అయిపోయింది. టైం ఉనింది, కాకపోతే తినబుద్ధి కాలేదు. తన్ని వదిలేసి వచ్చాక ప్రశాంతంగా తిందాము అని చెప్పి ఇంకా పొంగలు సాంబార్ వేసుకొని తినేసాక ఇంకా ఇల్లు అన్నీ సర్దుతున్నాను. ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోయాం కదా, ఇంకా అన్నీ సర్దేసి ఇంకా బట్టలు అవన్నీ ఆరబెడుతున్నాను. ఇంకా సోఫా కవర్స్, బెడ్షీట్స్ అవన్నీ వేసుంటే అవన్నీ ఆరబెడుతున్నాను. ఈ స్టాండ్ తీసుకున్నాక మాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. అంతకుముందు థ్రెడ్ కట్టున్నాము, అది కొంచెం ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఈ స్టాండ్ తీసుకున్నాము. ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఐ థింక్ 1300 కాదు, ఒక 1600 ఏమో పడినట్టుంది. కాకపోతే బాగా యూస్ అవుతుంది చిన్న బాల్కనీస్ ఉన్న వాళ్ళకి. ఇంకా అవన్నీ అయిపోయాక ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి వెళ్దాము. యాక్చువల్లీ ఇంతకుముందు అయితే 11 వరకు స్కూల్ ఉన్నింది, ఇప్పుడు 12 వరకు. సో 12ని తను పిక్ చేసుకొని వచ్చాక లంచ్ చేసేకి అవ్వదు అని చెప్పి ఇంకా లంచ్ కూడా పార్లర్గా చేసేసాను. పాలకూర పప్పు, రైస్ చేసేద్దాము అని చెప్పి ఇంకా వాష్ చేసేసి అన్నీ కట్ చేసి వేసేస్తున్నాను. ఇంకా పాలకూర కట్ చేసి వేసేసాను. ఇంకా పచ్చిమిరపకాయలు, పసుపు, ఒక ఆనియన్ వేసాను, కొద్దిగా వెల్లుల్లి కూడా వేసాను బాగుంటుంది అని చెప్పి. ఇంకా చింతపండు అవన్నీ వేసి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసాను గ్యాస్ పైన. ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. 2 పార్లర్గా అయిపోతుంది. ఇంక నేను సర్దాల్సినవని సర్దుకునేసి ఇంకా అన్ని పనులు అయిపోయాక అన్నం వంచేసాక ఇంకా కుక్కర్ విజిల్ వచ్చాక దింపి పెట్టేశాను. ఇంకా ప్రశాంతంగా అప్పుడు టీ తాగాను. ఆల్మోస్ట్ 11:45 ఏమో అయ్యింది. ఇంకా అప్పుడు నాకు అన్ని పనులు అయ్యింది. ఇంకెందుకు టీ తాగాలనిపించి పెట్టుకున్నాను. ప్రశాంతంగా అట్లా రిలాక్సేషన్గా టీ తాగి ఇంకా ఆ లోపల 12 అయ్యింది. ఇంకా మళ్ళీ బయలుదేరాను పిక్ చేసుకుందాము అని చెప్పి. ఇంకా వెళ్ళగానే అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఆమెకి అసలు. ఇంకా వచ్చి కాలిపోతుంది, అసలు ఎండ ఎక్కువ ఉంది కదా, గ్రీన్ కలర్ మ్యాట్ బాగా కాలిపోతుంది. సాక్స్ వేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కువ కాలిపోతుందంట. సాక్స్ వేసుకొని ఉన్నా కూడా మ్యాట్ కాలిపోతుంది. ఇంకా పిక్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చాక ఇంక ఇలాగ వాచ్ టైమ్ టు షైన్ అని రాసి అందరికీ ఈ ఫొటోస్ అన్నీ తీశారు. ఈరోజు యాక్టివిటీ అయితే ఇలాగ రెయిన్బోకి స్టిక్ చేయడము, మంచిగా స్టిక్ చేసింది, బాగుంది కదా. ఇంకా పాలకూర పప్పు ఉడకబెట్టేసి వెళ్ళాను కదా, ఇంకా తిరగబాతు చేద్దాము అని చెప్పి తిరగబాతు చేస్తున్నాను. టేస్ట్ అయితే సీరియస్లీ చాలా బాగా వచ్చింది అసలు. నార్మల్గా
నార్మల్గా నేను ఒక్కొక్కసారి టమాటా వేస్తాను, ఈసారి టమాటా వేయలేదు. బాగుంది అయిన టేస్ట్. నాకు టమాటా ఇష్టం, నేను అన్ని కర్రీలో టమాటా వేస్తాను. కానీ ఎందుకో వేయలేదు, వేయకూడదు అని చెప్పి విన్నాను, అందువల్ల వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఫ్రై ఏం చేయలేదు. నిన్న సండే లాలీపాప్స్ చేశాను, ఇంకా అది కొద్దిగా ఒక 5 పీసెస్ ఏమో ఉంది. ఇంకా దీన్నే నంచుకొని తినచ్చు సైడ్కి అని చెప్పి ఇది మాత్రం చేశాను. ఇంకా అందుకల్లే ఫ్రై ఏం చేయలేదు. ఇంకా బాగా చేసేసాక ఇంకా తినేసాము. ఇది 1 వీక్ బిఫోర్ ఏమో క్యారెట్ హల్వా అడిగింది మా పాప, ఆఫ్టర్నూన్ చేశాను. ఫుల్ ఎక్సైట్మెంట్ అసలు. ముందు రోజు మీగడతో బటర్ చేసి పెట్టేశాను, ఇంకా అది నెయ్యి కాస్తూ ఉన్నాను. కొంచెం టైం పడుతుంది కదా, ఇంక అందువల్ల 2కేమో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 4-5 అయ్యింది. ఇది క్యారెట్ హల్వా అవన్నీ కంప్లీట్ అయ్యే కొద్దికి మెంతులు వేశారు అంటే నెయ్యి కాసేటప్పుడు చాలా బాగుంటుంది, స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను ఫ్రై పాన్ తీసుకున్నాను. హైలోనూ పెట్టలేను, సిమ్లోనే పెట్టి చాలా టైం పట్టింది అసలు. ఇంక మా పాప హాయ్ అండి అని చెప్తుంది, కాకపోతే వెనకాల మ్యూజిక్ వస్తుంది, అందువల్ల మ్యూట్ చేశాను. ఈ స్టేజ్లో దింపేశారంటే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే మాడిపోయింది అనుకో నెయ్యి మాడు వాసన వచ్చేస్తుంది. ఇంకా కొద్దిగా పెట్టుకున్నాను. ఆ లోపల నెయ్యి కాగే లోపలనే క్యారెట్స్ తురుముకున్నాను, సన్నగాను లావుగాను రెండుగాను తురుముకున్నాను. టేస్ట్ బాగుంటుంది. సన్నగా తురిమేసామంటే మనకు అసలు క్యారెట్ తగలదు, మొత్తం లావుగా తురిమేసామంటే ఎక్కువ నోటికి తగులుతూ ఉంటుంది. అందుకని హాఫ్ ఇలా తురిమి ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. చాలా టైం పడుతుంది నెయ్యిలో ఫ్రై చేసుకోవడం, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇంకా 1 లీటర్ పాలు ఉంటే ఇంకా అది అట్లే పోసేసాను. పచ్చి పాలే పోసుకోవచ్చు, ఏం కాదు అసలు. టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు అసలు. ఇంకా మొత్తం 1 లీటర్ పాలు పోసేసాను. ఎందుకు అంటే మాకు షుగర్ కొంచెం తక్కువ వేసుకుందాము అని చెప్పి పాలు ఎక్కువ పోస్తాను నేను. మీకు షుగర్ ఎక్కువ వేసుకుంటాను అంటే పాలు కొంచెం తగ్గించి పోసుకున్నా కూడా సరిపోతుంది, 1/2 లీటర్ అయినా కూడా సరిపోతుంది. కాకపోతే నేను షుగర్ తగ్గిద్దామన్న దీంతోనే నేను ఎక్కువ పాలు పోసాను. మూత పెట్టేసి వెళ్ళాను, అట్లా వెళ్ళేసి వచ్చే కొద్దికి పొంగొచ్చేసింది. ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని ఈ కప్పు మాత్రమే వేసాను, అంత పాలకి అంత క్యారెట్ హల్వాకి షుగరు స్వీట్నెస్ సరిపోయింది. మేము కొంచెం తక్కువే వేసుకుంటాం, మా పాప కూడా తినాలి కదా అని చెప్పి. కానీ ఏమైంది అంటే తనకి ఫ్రై అయ్యేటప్పుడే పక్కనే ఉండిందా, కొద్దిగా ఇచ్చాను. ఆ కొద్దిగా తినిన దానికి దగ్గు అసలు ఎక్కువ అయిపోయింది అసలు. మళ్ళీ టేస్ట్ కోసం 1 స్పూన్ ఇచ్చాను, మళ్ళీ దగ్గు ఎక్కువైపోయింది. ఇంక మొత్తానికి తనకి ఇవ్వనే లేదు. తను చూడండి ఇంత అని అడుగుతుంది. అంత వద్దు జోషు, అది ఆరక ఇస్తుంది అమ్మా. నో అంత లేదు, ఈ బౌల్లో కొద్దిగా ఉంది. ఒక పక్క కాలుతుంది, అయినా కూడా తినాలని గోల్ అసలు. అవి కొద్దిగా కూడా వెయిట్ చేయలేదు, చాలా టైం పట్టింది. ఇంకా నెయ్యి అవి ఇవి చేసే కొద్దికి ఇంకా చల్లారాక బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఒక 2-3 డేస్ తింటాము, చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడా. అలాగే ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాయ్.